ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బ్యాక్ టు బులెటిన్. కృష్ణానదికి వరద పోటెత్తడంతో లంక గ్రామాల్లోని రైతులు నష్టపోయారు. వరద నీటితో పంటలు పూర్తిగా నీట మునిగాయి. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీటిలో చిక్కుకున్నాయి. 15 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పసుపు, వరి, పత్తి, మిర్చి పంటలు ఆగమయ్యాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. నదికి వరద ఉధృతితో లంక గ్రామాల్లో పూర్తిగా రైతులు డేలా పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే కృష్ణా నదికి 3 సార్లకు పైగా వరద వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే లంక గ్రామాల్లో పంట అయితే మాత్రం తీవ్ర నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ కూడా కృష్ణా నది నుంచి ఏదైతే ప్రకాశం బ్యారేజీ నుంచి 6.5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వదులుతున్న నేపథ్యంలో లంక గ్రామాల్లో కొల్లూరు మండలం, భట్టిప్రోలు మండలం ఈ 2 గ్రామాల్లో దాదాపు 15 గ్రామాల్లో లంక గ్రామాల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అలాగనే వేల ఎకరాల పంట నీట మునిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. లంక గ్రామాల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా వాణిజ్య పంటల సాగు అనేది అధికంగా ఉంటుంది. సో ఈ వాణిజ్య పంటలకి భారీ స్థాయిలో పెట్టుబడులు కూడా అవసరమైతే జనరల్ గా సాధారణంగా వరి, పత్తి, మిర్చి ఇలాంటి వాటికి కొంత తక్కువ ఖర్చు అయింది. అయితే వాణిజ్య పంటలైనటువంటి పసుపు, అరటి, కంద ఇలాంటి వాటికైతే మాత్రం దాదాపు 2 నుంచి 2.5 లక్షల మేర ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే వరద కంటిన్యూగా, ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు వరద వచ్చింది, ఇప్పుడు 3వ వరద వస్తుంది. సో ఇప్పుడైతే మాత్రం పంట తీవ్రంగా దెబ్బతింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. పసుపు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా పసుపు పూర్తిగా వరదలోనే మునిగిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడైతే మాత్రం ఈ పంట అయితే మాత్రం ఇంకా చేతికందే అవకాశం అయితే మాత్రం కనిపించడం లేదు. రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ చూసుకున్నట్లయితే పసుపు, కంద, అరటి, సో ఈ 3 సంబంధించి కూడా ఈ 3 కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. రైతులైతే పంటను చూసుకునేదిగో మనం విజువల్స్ లో చూడొచ్చు. ఆ నీట మునిగటంతో 24 గంటల పైగా నీట మునిగటంతో చాలా వరకు ఆల్మోస్ట్ ఆల్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇక పంట చేతికి అందుకు వచ్చుద్దో కూడా లేదో తెలియని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు లంక గ్రామాల్లో పసుపు సాగు చేసినటువంటి రైతు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇప్పటికీ ఎకరానికి ఎంత ఖర్చు పెట్టారు, ఏంటి పరిస్థితి ఎలాగుంది? ఎకరానికి 2 లక్షలు అవుతుందండి పసుపు. 2 లక్షలు అయినా ఇక నెట్ట ఉంటే 3 రోజుల పాటు ఏం పని రాదండి. 2 రోజులు 24 గంటలు చాలు అసలు దాన్ని మునిగితే. తర్వాత మనం చేసే ఏం ఉపయోగం లేదు. అది కందకేమో 2 లక్షలన్నర అవుతుందండి. మినుము పోయింది, అట్లు పోని ఏదో కొట్ట రైతులు ఏం చేయాలో అసలు పురుగు మందు చచ్చిపోయే అవకాశం కూడా రాను నిరుడు పోయిందండి. పోయిన సంవత్సరం కూడా ఇదే సామిది. ఏదో అంటారు కానీ రైతులు పట్టించుకుంటలా. ఎవరిలో జాబులు, బోబులు, ఆళ్ళక లచ్చలు, కోట్లు ఇస్తాం తప్ప రైతు అనేవాడు రైతు పండితేనే అందరం తినేది. అసలు ఆ సమస్య లేదు. ప్రతి ఒక్క వైఎస్ఆర్ అవని, చంద్రబాబు అవని, పవన్ కళ్యాణ్ అని రైతులు మంచిగా చూస్తేనే ఈ 1 కోటి రూపాయలు జాబ్ అయినా సరే ఇలా నోట్ మొద్దెళ్ళే అవకాశం. అయితే సరే ఏదో చెబుతారో చింతారో తప్ప రైతును పట్టించుకునే వాళ్ళు ఎవరొక్కరు లేరు. చెబుతారో వెళ్తారో. అసలు రైతు పండించే పంటగా మీరు అందరు తినేది. అసలు రైతు చచ్చిపోయినా బాధ లేదు. మీరేంటంటే ఏరే వాళ్ళకి లోన్లు, బోన్లు తప్ప అన్ని ఇస్తారో. రైతు అనేవాళ్ళు పట్టించుకునేవాళ్ళు లేరు సార్. అది ఏదన్నా కానీ మంచిగా చేసి ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కొద్దిగా లాభదేవాలో ఏదో మధ్యనోళ్ళు నొక్కేశారో రైతులు పట్టించుకుని ఈ సంవత్సరం కూడా ఎంత కూడా రైతుకు వచ్చేదో చూస్తే అని మేము మేలుకొన్నాం చంద్రబాబుని, పవన్ కళ్యాణ్. ఇక పూర్తిగా పంట అయితే మాత్రం ఇంకా చేతికందే అవకాశం అయితే కనిపించడం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం తమని ఖచ్చితంగా ఆదుకోవాలి. ఇప్పటికే 2 సార్లు పంట నష్టపోయాము. ఈసారి గతేడాది కూడా నష్టపోయాము, ఇప్పుడు కూడా నష్టపోతున్నాం. ప్రభుత్వం ఆదుకోకపోతే మాత్రం రైతులకు ఆత్మహత్యలే శరణమని చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, లంక గ్రామాల నుంచి.